తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ తుది దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పును వెల్లడించనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత వేటు పిటిషన్పై గత శనివారం తుది విచారణ జరిగింది. ఆయన తరపు న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానంపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న స్పీకర్ తీర్పును రిజర్వ్లో ఉంచారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై కూడా విచారణ పూర్తయింది. పలుమార్లు వాదనల అనంతరం స్పీకర్ ఈ కేసులోనూ తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలవగా ఈ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, మరి ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారానికి సంబంధించి స్పీకర్ మరి ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు? ఎప్పుడు తీర్పు వెలువరించబోతున్నారు ఇవాళ? ఎస్ హరీష, మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు ఈ తుది తీర్పు వెలువడించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే 8 మందికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయ్యి 8 మందికి సంబంధించిన ఫైనల్ వారికి సంబంధించిన తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 8 మంది కూడా ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని చెప్పేసి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా 2 ఎమ్మెల్యేలు ఎవరైతే మిగిలిపోయారో వారి 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరిద్దరికి సంబంధించిన కేసులు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఈ ఇద్దరికి సంబంధించిన కేసు కూడా లాస్ట్ శనివారం కూడా ఇరు వర్గాలకు సంబంధించిన ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మొదటగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా వారిద్దరు కూడా ఏమైనా చెప్పదలుచుకుంటే ఫైనల్గా అఫిడవిట్లు కూడా దాఖలు చేసుకోవచ్చు అని చెప్పారు. దాంట్లో భాగంగా అందరూ కూడా వారి సమాచారాన్ని కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక దానం నాగేందర్ కేసుకు సంబంధించి 2 కేసులు వేయడం జరిగింది. ఒకరు బీఆర్ఎస్ తరఫున పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ తరఫున ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వీరిద్దరు కూడా కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా ఒకే ఒక ఆరోపణను బలంగా వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఇంతకు మించిన ఎవిడెన్స్ ఏది ఉండదంటూ కూడా ఇరు వర్గాలు కూడా దానికి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అయితే దానం నాగేందర్ తరఫున అడ్వకేట్లు మాత్రం దీన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు. అయితే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వేసిన అఫిడవిట్ ఏదైతే ఉందో అందులో బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినట్టుగా కూడా అఫిడవిట్ వేసినట్టుగా కూడా వారు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా ఇరు వర్గాలు కూడా ఒకరికొకరు ఎదురుబదురుగా ఉండి కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించుకోవడం జరిగింది. అఫిడవిట్లు కూడా సమర్పించుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు ఫైనల్ తీర్పు కూడా వెలువరించబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించిన కేసు కూడా కడియం శ్రీహరి పైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కేసు వేశారు. దీనికి సంబంధించి కూడా ఇరు వర్గాలు కూడా వాదనలు వినిపించడం జరిగింది. కేపీ వివేకానంద ప్రధానంగా వినిపించిన ఆర్గ్యుమెంట్స్లో చూసినట్లయితే కనుక కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీ నుంచి పోటీ చేసిన సందర్భంగా సాక్షి సంతకం పెట్టడంతో పాటు ఎన్నికల్లో ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు కడియం శ్రీహరి. కాబట్టి అతనిపైన వేటు వేయాలి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటూ కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా పెట్టారు. అదేవిధంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు మీటింగ్స్ జరిగినప్పుడు కూడా దానికి అటెండ్ కావడం కానీ ఇలాంటి ఎవిడెన్స్ను కూడా కేపీ వివేకానంద తాను ప్రస్తావించాలని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సభ్యత కూడా తీసుకోలేదంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీకి ప్రతి నెల 5,000 రూపాయలు తమ ఖాతా నుంచి కూడా ఇప్పటికీ జమ అవుతూనే ఉన్నాయి. కాబట్టి తాము ఇప్పటికీ బీఆర్ఎస్ అంటూ కూడా కడియం శ్రీహరి కూడా తన అఫిడవిట్లో కానీ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా వినిపించడం జరిగింది. సో మొత్తం మీద ఇరు వర్గాలకు సంబంధించిన ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫైనల్ తీర్పు కూడా మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువరించనున్నారు. హరీష, ప్రతాప్, ఒకవేళ దానం అలాగే కడియం పైన అనర్హత వేటు వేస్తే మళ్ళీ ఆ స్థానంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. అంటే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి చాలా కాలం నుంచి అంటే వాస్తవానికి 10 మంది ఎమ్మెల్యేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఒకేసారి నోటీసులు జారీ చేసినప్పటికీ 2 ఎమ్మెల్యేలు మాత్రం మొదటగా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ కాలేదు. అయితే వీరిద్దరికి సంబంధించినవే ప్రధానంగా ఎక్కువగా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వీరిద్దరూ రాజీనామా చేస్తారని చెప్పేసి మొదట్లో కూడా ప్రచారం జరిగింది. వీరికి సంబంధించి కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళే రాజీనామా చేస్తారని ఒక ప్రధానంగా ప్రచారం కూడా మొదట్లో జరిగింది. అయితే దీని తర్వాత కూడా సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి ఫిరాయింపుల కేసును చాలా సీరియస్గా తీసుకొని స్పీకర్ గడ్డం
ప్రసాద్ కుమార్ ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి గట్టి ఆదేశాలు ఇవ్వడంతో స్పీకర్ కూడా మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు రెస్పాండ్ కావడం జరిగింది. అయితే ఆ రెస్పాండ్ అయిన విధానంలో చూసినట్టయితే కనుక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దాన నాగేందర్ కానీ కడియం శ్రీ గారు ఇద్దరు కూడా తాము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే అంటూ కూడా అఫిడవిట్లు ఇవ్వడం కానీ వారు చెప్పడం కానీ వాళ్ళ అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ వినిపించడం కానీ ఇవన్నీ చూసినట్లయితే కనుక కడియం శ్రీ గారి కేసును పక్కన పెట్టినట్లయితే దాన నాగేందర్ ఎపిసోడ్లో మాత్రం ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వారి ఆర్గ్యుమెంట్స్కు సంబంధించిన వాదనలో ఎవరి వాదనలు పరిగణలోకి తీసుకొని తీర్పిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. స్పీకర్ 10 గంటలకు ఇచ్చే తీర్పును బట్టి డిస్క్వాలిఫై అయితే కనుక ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది, డిస్క్వాలిఫై కానట్లయితే కనుక ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు. ఈ కేసుకు సంబంధించి మరోసారి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ తలుపు తట్టే అవకాశం ఉంటుంది. హరీష, థ్యాంక్ యూ ప్రతాప్.